హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జాబ్ క్యాలెండర్ అప్డేట్స్ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇది ఎక్కడ పబ్లిష్ చేశారంటే ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే పబ్లిష్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్. అంటే ఈనాడు అమరావతిలో ఇది మనకి చెప్పింది. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్‌పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివిధ శాఖల్లో 3 ఏళ్లలో ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయవలసిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. సచివాలయంలో శుక్రవారం అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. పాఠశాల విద్య ఇంటర్మీడియట్‌తో కలిపి 3,000 పోస్టులు. అంటే ఇక్కడ టీఎస్‌సికి సంబంధించి ఎస్ఏ, ఎస్‌జిటి, టీజీటీ, పీజీటీకి అన్నిటికి సంబంధించి 3,000 పోస్టులు. విశ్వవిద్యాలయాల్లో 1,500 సహాయ ఆచార్యుల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్‌కి గాను 3,000 పోస్టులు. ఏఈలు 500 పోస్టులు. సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు 200 పోస్టులు. అటవీ శాఖ పోస్టులేమో 100. స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు 200. గ్రూప్ 1లో 100 పోస్టులు. గ్రూప్ 2లో 500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపై స్పష్టత రానుంది. ఇంకా ఇది మనకి 10,060 పోస్టులు అనేది ఫైనల్ డెసిషన్ అయితే కాదండి. ఉగాది రోజుకైతే మనకి ఫైనల్ డెసిషన్ ఏ పోస్టులు, ఏ జాబ్‌కి ఎన్ని పోస్టులు అని మనకి అక్కడ మెన్షన్ చేస్తారు. ప్రస్తుతానికైతే 10,060 పోస్టులు అనేది తీసుకున్నారు అంచనాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.